ఆరంకేడ్లో ఉన్నటువంటి ఎస్సీ గురుకులకు సంబంధించినటువంటి మేము సందర్శన చేశాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం విద్యార్థులకు రావాల్సినటువంటి నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అట్లనే మెటీరియల్ కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కనీసం విద్యార్థులకు స్నానాలు చేయడానికి కూడా వాటరు రావట్లేదు. ఈరోజు గుడ్డు పెట్టకపోవడానికి కూడా కారణం ఏందని చెప్పేసి విద్యార్థులకు అడిగితే వాటర్ లేవన్నా, అందుకే ఈరోజు ఉడకబెట్టడానికి వాటర్ లేవు కాబట్టి గుడ్డు పెట్టలేరని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంత వాటర్ సమస్య ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతూ ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారో మనం చూడొచ్చు. కళ్ళకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిగా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఈ డార్మెంట్కి సంబంధించినటువంటి కిటికీలు లేక విద్యార్థులు అక్కడ నుండి పడి తీవ్ర గాయాలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము సందర్శనలో భాగంగా ఒక విద్యార్థి కిటికీ నుండి పడి ఇప్పుడే ఇంతకుముందే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఫుడ్కు సంబంధించినటువంటి ఫుడ్ కూడా సరిగా లేదు. ఏదో పలుకు నీళ్ళచారుతోని పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి చదువులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈరోజు ఫుడ్కు సంబంధించినటువంటి నాణ్యమైన ఫుడ్ అందించాలి. కానీ అట్లాంటి ఫుడ్ ఇవ్వట్లేరు. కాబట్టి గురుకులాలకు సంబంధించినటువంటి గతంలో చూస్తే మంచి భోజనం, మంచి చదువు ఉండేది. గురుకుల సీట్ రావాలంటేనే చాలా ఇబ్బందులు పడేది. కానీ ఈరోజు గురుకులకు సంబంధించినటువంటి సౌకర్యాలు లేక చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల్ని కూడా అడ్మిషన్ చేయాలవద్దనేటువంటి దాంట్లో కూడా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తీవ్రమైన సమస్య ఇంకొకటి ఉంది. అది మంచినీటి సమస్య. బోర్ వాటరే అసలు నల్లకే నోరు పెట్టి తాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మంచినీటి సమస్య కూడా ఈరోజు ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇక్కడ ఈ యొక్క గురుకుల కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ 7 మందితోనే కొనసాగుతుంది. కాబట్టి మిగతా ఫ్యాకల్టీని కూడా రెగ్యులర్ చేయాలి. మిగతా ఫ్యాకల్టీని కూడా ఖాళీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని ఫుల్ఫిల్ చేయాలి. అట్లనే ప్రిన్సిపాల్ కూడా గతంలో ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ను ఈరోజు రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమించాలని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆర్సీఓ గారు మీరు సీట్లల్లో కూర్చొని అక్కడ ఇష్నాపూర్లో కూర్చొని ముచ్చట్లో పెట్టడం కాదు. ఈరోజు మొత్తం కూడా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు తిరిగి ఈ గురుకులాలకు సంబంధించినటువంటి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే మిమ్మల్ని మీ ఆర్సీఓ ఆఫీస్ ముట్టడికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం.